మొట్టమొదటి శ్లోకం తపస్వాధ్యాయ నిరతం. కొద్దిగా ఎలాబెట్గా చెప్పుకొని మిగతావి సారంగా చెప్పుకుందాం. సేమ్ పొద్దున్నగానే ఒకసారి మొబైల్స్ అన్నీ కూడా పెట్టేశారా? గుడ్ గర్ల్స్ అన్నామా? బాయ్స్ కూడా భాగవతానికి వస్తాం. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? మనం ఏ ఊర్లో ఉన్నాం? మనం ఎక్కడ ఉంది వాల్మీకి ఆశ్రమం? బిట్టూరు, ఉత్తరప్రదేశ్, యూపీ. వాల్మీకి ఆశ్రమం సేవిస్తున్నాం. శ్రీరామాయణం ఎందుకు అవతరించింది, ఎలా అవతరించింది? శ్రీవైకుంఠంలో పెరుమాళ్ శ్రీమన్నారాయణ ఉండే రీతిని ఒక పురాణ శ్లోకం మనకు చెప్తుంది. వైకుంఠేతు బరేలోకే సియాసార్థం జగత్పతి ఆస్తే విష్ణు రచింత్యాత్మ భక్తైర్భాగవతై సహ అని పురాణ శ్లోకం. వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణుడు శ్రియాసార్థం లక్ష్మీదేవితో కలిసి, లక్ష్మీదేవి అంటే ఉపలక్షణం, శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, వాళ్ళతో కలిసి ఏ చింత లేకుండా చాలా ఆనందంగా ఉంటాడట. భక్తైర్ భాగవతై సహా, భక్తులు భాగవతులు సేవిస్తూ ఉంటారు. అంటే నిత్యులు ముక్తులు. నిత్యులు అంటే ఎప్పుడు వైకుంఠంలో ఉండేవారు. ముక్తులు అంటే కొంతకాలం ఇక్కడ నుండి పెరుమాణ అనుగ్రహం చేత శరీరం పడిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్ళేవారు, వారిని ముక్తులు అంటారు. సిటిజన్స్, పర్మనెంట్ రెసిడెన్స్. సిటిజన్స్ పిఆర్ అంటారు సార్ బయట కంట్రీస్లో. ఎప్పుడు అక్కడ పుట్టుకున్న వాళ్ళు సిటిజన్స్ అనమాట. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పిఆర్ అప్లై చేసి కొంతకాలం అయిపోయిన తర్వాత వాళ్ళకి అప్పుడు సిటిజన్షిప్ వస్తుంది. సో వాడు పరమాత్మ చూశాడు, అయ్యో ఈ భూలోకంలో ఉండేవాళ్ళు కూడా ఇలా వైకుంఠంలో వీళ్ళలాగా ఆనందంగా ఉండి నన్ను సేవించాల్సి ఉండగా అనేకమైన కర్మబంధంలో చిక్కుకోనున్నారే అని ఆయనకు అనిపిస్తుంది అన్నమాట. దాన్ని వివరించే శ్లోకం ఉంటుంది. ఏవం సంస్కృతి చక్రస్థే భ్రామ్యమాణే స్వకర్మభి జీవే దుఃఖాకులే విష్ణు కృపా కాప్యుపజాయతే. ఈ సంసారం అనే చక్రంలో పడి తిరుగుతూ ఉంటాం మనం అంతా. ఇప్పుడు కొద్దిగా ఒక విషయం చెప్తున్నాం. ఏం చెప్తున్నాం అంటే, ఇప్పుడు వచ్చిన జన్మ ఇప్పుడు వచ్చింది కాదు అని. ఇప్పుడు మనకి ఒక 30 years, 40 years, 50 years ఏదో ఉంది. ఇప్పుడే వచ్చింది అని మనం అనుకుంటున్నాం. అంటే 50 years బ్యాకే నేను పుట్టాను, అంతకుముందు నేను లేను, పుట్టలేదు అని అనుకుంటున్నాను. అంటే మనకు తెలియదు కాబట్టి, ఆ నాలెడ్జ్ మనకు లేదు కాబట్టి. అంటే వాస్తవానికి వేదం ఆ మాట చెప్పట్లేదు. వేదం ఏం చెప్తుందంటే, అత్ర చెప్పండి, అత్ర జన్మ సహస్రాణం సహస్రైరపి సప్తమ కదాచిత్ లభతే జంతు పుణ్య సంచయాత్ మానుష్యం పుణ్య సంచయాత్. కొన్ని కోట్ల జన్మలు అయిపోయిన తర్వాత ఆ గడిచిన జన్మలో కొద్దిగా పుణ్యం ఒక షేప్కి వస్తే మానవ జన్మ వస్తుంది అన్నారు. మీరు ఎవరైనా ఎల్ఐసి ఏజెంట్స్ ఉన్నారు? ఎల్ఐసి కడతారా? మీరు కడతారా? వాళ్ళు ఏం చెప్తారు? సంవత్సరాల కింద కట్టండి, 20 ఏళ్ళ కింద ఇస్తాం అంటారు కదా. అట్లాగే ఏంటి ఎల్ఐసియా? సంవత్సరం కింద కట్టండి, 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు మీరుంటే ఇంత వస్తుంది, మీరు పోతే అంత వస్తుంది అని చెప్తారు. ఏదో చెప్తారు మొత్తం. అట్లే ఒక్కొక్క జన్మలో చేసుకున్న పుణ్యం, ప్రతివాడు మొత్తం పాపమే చేయడు, మొత్తం పుణ్యము చేయడు, రెండు కలిపి చేస్తారు. ఆయా జన్మల్లో పుణ్య విశేషం చేత అవన్నీ కలిసి ఒక షేప్ రాగానే కొన్ని కోట్ల జన్మల తర్వాత ఒక్క మానవ జన్మ వస్తుంది. దాన్ని ఎట్లా యూజ్ చేసుకున్నాము అన్న దాన్ని బట్టి తర్వాత జన్మ డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది జ్ఞానం కలిగి, అయ్యో ఇదంతా చాలా కష్టంతో కూడుకుంది, మళ్ళీ పుట్టి మళ్ళీ ఎవడు ఎల్కేజీ చదువుతాడు, మళ్ళీ అదే ట్వింకిల్ లిటిల్ స్టార్, అమ్మ కొట్టింది, పాప గూట్లో పెట్టేవా, పుడుక్రమంగా ఇదే పద్యాలు ఎందుకు చదవాలి, మళ్ళీ పెద్దగా అయ్యి మళ్ళీ ఇంటర్ 10th క్లాస్ అయ్యే వరకు ఒక 4, 10th అయిపోయిన తర్వాత ఒరే ఇంటర్మీడియట్ నీ లైఫ్ టర్నింగ్ అంటారు. వాడు కష్టపడి పాప ఇంటర్ చదువుతాడు, ఒరే ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ అంటారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీ అంటారు. అది అయిపోయిన తర్వాత సెటిల్ అవ్వాలంటారు. తర్వాత పెళ్ళి అంటారు. పెళ్ళి 2 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు అవుతుంది, మాకు ఒక ఆడుకోవడానికి వాడు కావాలంటారు. వాడికి ఉన్నప్పటి నుంచి వాడికి వ్యాక్సిన్స్, ఏడుపులు, నిద్ర లేవు, రకరకాలు
మా ఇంటికి వస్తే పట్టు చీర పెట్టాం, మీ ఇంటికి వస్తే కాటన్ చీర పెట్టారు. ఇదే కదా కదా నడుస్తూనే ఉంటుంది. ఇది కావాలని కోరుకుంటారా చెప్పండి. మీకు ఎవరికైనా బాగుందా? చాలా బాగుందండి మా అసలు లైఫ్ అంటే ఇదే అండి. ఒక సంవత్సరం పాటు పూర్తి హ్యాపీగా ఉన్నవాడు ఎవరు ఉన్నారా? కించిత్ దుఃఖం కూడా లేనివాడు. ఒక నెల రోజులు ఎవరైనా హ్యాపీగా ఉన్నవాడు? ఒక వారం, ఒక 2 రోజులు, ఈ 2 రోజులు ఎటో పోదాం అనుకున్నాం. వీళ్ళు కాస్త సంక్షేమ రావడం పెట్టి కూర్చోలేదు అనుకున్నారా లేదా? ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. ఇది లేదనుకోండి, ఏదో ఒకటి ఉంటుంది. సైకిల్ ఆ పుట్టడము ఇదంతా. ఇలాంటి వాళ్ళని చూసి వీళ్ళు కూడా నా దగ్గర, మనందరం ఎవరు యాక్చువల్గా మనందరం పరమాత్మ సంతానం. వాళ్ళ సంతానమే మనం ఏమో సంసారంలో తిరుగుతున్నాము. ఆడ వైకుంఠంలో అండి మీరు కావాలని బాధపడ్డారన్న కొంచెం కూడా బాధ ఉండదు. పింఛు కూరలో ఉప్పు తక్కువైందంటే ఏమంటారు? పింఛు అవసరం తక్కువైందండి, కొంచెం పడితే బాగుంటుందండి. ఆ పింఛు దుఃఖం కూడా ఉండదు అనమాట. వైకుంఠంలో అంత ఆనందంగా ఉంటుంది. అయ్యో వీళ్ళు కూడా మన పిల్లలే, వీళ్ళంతా వీళ్ళు రాలేకపోతున్నారు, వీళ్ళు కష్టాలు పడుతున్నారు, వీళ్ళకి శాస్త్రాలు ఇచ్చాము కానీ ఏమో ఆ వేదాన్ని పక్కన పెట్టేశారు. అందులోనేమో అప్రతిపత్తి, అన్యథా ప్రతిపత్తి, విప్రతిపత్తి అనే దోషాలు చూపించి దాన్ని పక్కన పెట్టేశారు. నాకు అర్థమైందా? శివైవ కేవల, శివుడు ఒక్కడే ఉండేను అని ఒకసారి ఉంటుంది ఒక చోట ఉపనిషత్తులు. ఒక చోట బ్రహ్మ ఒక్కడే ఉండేను, ఒక చోట నారాయణ ఒక్కడే ఉన్నాడు. ఎవరున్నారండి అసలు? ఎవరు పరతత్వం? కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజన్ మళ్ళాంటి వాళ్ళకి ఉంటుంది. శాస్త్రం తెలిసిన వాళ్ళకి ఏమి ఉండదు అన్నా. అసలు ఈ సృష్టికి ముందు అలాగే ప్రళయం తర్వాత ఎవ్వరు ఉండదు, ఒక్కడే ఉంటాడు. ఏకో నారాయణ, ఆయన ఒక్కడే ఉంటాడు. ఆయనలోంచే ఇవన్నీ పుడుతున్నాయి. మరి ఆయనలోంచే ఇవన్నీ పుడుతున్నప్పుడు మనం ఇలా పుట్టించి ఎందుకు గడిపించాలి? ఆయన మనం ఇలా పుట్టించి మనల్ని ఎందుకు గడిపించాలి? అక్కడ వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉంచాలి అంటే అది అందులో ఆయనకి ఏం సంబంధం లేదు. వాస్తవాన్ని అదంతా మనం చేసుకుంది. మన కర్మ ఫలితం వల్లనే ఒకళ్ళు ఇక్కడ, ఒకళ్ళు అక్కడ, ఒకళ్ళు హైదరాబాదు, ఒకళ్ళు బెంగళూరు, ఒకళ్ళు ఒంగోలు, ఒకళ్ళు యూకేలు, కొంతమంది కర్మలు ఇంకా బ్యాలెన్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళకి ఎక్కడికో పోయి ఏదో ఆఫ్రికా కంట్రీస్లో ఉద్యోగాలు చేసుకుంటారు, ఏదో వాళ్ళ కర్మలు తగ్గట్టుగా ఉంటుంటారు. అలాంటి వాళ్ళని చూసి అయ్యో వీళ్ళు కూడా నా దగ్గర వస్తే బాగుండని పరమాత్మ కృప కలుగుతుందట. కాపి ఉపజాయతే, పరమకృప. దాంతో ఆయన కొన్ని అవతారాలు తీసుకుని త్రేతాయుగంలో రామావతారం, ద్వాపరయుగంలో కృష్ణావతారం ఇలా తీసుకొని మీరు నన్ను చేరండి అని చాలా చెప్తూ ఉంటాడు. చూడండి, ఒక రాజు ఒక శాసనం చేశాడు, మీరందరూ ఇది ఫాలో అవ్వండి అని. ఎవరైనా ఫాలో అవ్వలేదనుకోండి, వాళ్ళ మినిస్టర్స్ వచ్చి రాజు చెప్తారు ఫలానా ఏరియాలో వాళ్ళు ఫాలో అవ్వట్లేదు అని. అప్పుడు రాజుగారే స్వయంగా రథం తీసుకొని వచ్చి వాళ్ళని భయపెట్టైనా సరే ఆయన యొక్క నియమనాన్ని అమలు చేస్తాడు. అవునా కదా? ఇప్పుడు పరమాత్మ శాస్త్రం ఇచ్చాడు, వేదం. అది చదివేవాళ్ళే లేరు. గొప్ప చరిత్ర కదా ఇది. భూలోకంలో కూడా అందితే తర్వాత తరం వారు రాముడి యొక్క చరిత్రను తెలుసుకొని బాగుపడతారు. లోకోత్తరమైనటువంటి చరిత్ర ఇది అనుకున్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై బ్రహ్మ మీరు భూలోకంలో దీన్ని ప్రచారం చేయండి. వాస్తవానికి శ్రీరామాయణం అన్ని లోకాల్లో ఉంది. కైలాసంలో కూడా నందీశ్వరుడు చదువుతూ ఉంటే శివుడు ఆనందంగా వింటూ ఉంటాడు. ప్రతి లోకంలో ఉంది. కాబట్టి ఆయా లోకాల్లో ఉండేటువంటి శ్లోకాల సంఖ్య వేరు. అది మనం చెప్పుకుంటాం. ఇలాగ అన్ని లోకాలు చెప్పుకోం, బ్రహ్మలోకాలు మాత్రం చెప్పుకుంటాం. అలా వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత తెలుపుగా బ్రహ్మ అనుకుంటాడు, ఓకే మనం భూలోకంలో వెళ్ళి శ్రీరామాయణాన్ని ప్రచారం చేయాలి, మానవులకు చెప్పాలి. ఈ చరిత్రను తెలుసుకోవడం వల్ల పరమాత్మ చరిత్ర అనేది మనకు విష్ణుసహస్రనామంలో వస్తుంది. పవిత్రాణం పవిత్రయ్యో మంగళానాం చ మంగళం. పరమాత్మ చరిత్రలన్నీ కూడా అసలు పవిత్రమైన ప్రతిదానికి పవిత్ర చేకూర్చిందే పరమాత్మ. గంగలో మునిగితే పాపం పోయి పుణ్యం వస్తుంది. ఎవరి సంబంధం వల్ల? పరమాత్మ ఎడమ కాలు బొటన వేలు నుంచి ఉద్భవించింది గంగ. పరమాత్మ సంబంధం ఉంటేనే ఆ పవిత్రత, లేకపోతే పవిత్రత లేదు కదా. నవమికైనా అష్టమికైనా దేనికైనా ఒక గుర్తింపు ఉంది అంటే పరమాత్మ సంబంధం చేతనే ఉంది. కొద్ది రోజుల్లో అష్టమి ఏమి పనికిరాదు. శ్రీరామనవమి పనికి వస్తుందా? పనికి వస్తుంది. కృష్ణాష్టమి బ్రహ్మాండంగా పనికి వస్తుంది. చెప్తున్నా ఎగ్జామ్. పరమాత్మ సంబంధంతోనే పవిత్రత. కాబట్టి అంత పవిత్రమైన చరిత్ర. అదే గోపికలు అంటారు, తవ కథామృతం తప్త జీవనం. స్వామి నీ కథలు వినడం జీవితంలో మనం పడే బాధలు
ఆ వింటూ ఉంటేనే కొన్ని బాధలన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. అది పరమాత్మ కథలకు ఉండేటువంటి గొప్ప విషయం. సో ఇప్పుడు ఈయన చెప్పన్నారు, ఎవరు? చతుర్ముఖ బ్రహ్మని చెప్పన్నారు. ఈయన ఏం చేశాడు? చతుర్ముఖ బ్రహ్మ కొంచెం మనలాంటి వాడు. మనం ఏదైనా పని చెప్తే ఎవరు కొంచెం అందుకోండి అంటే వీరు వారికి చెప్తారు, వారు వారికి చెప్తారు. అట్లా ఈయన నారద మహర్షిని పిలిచాడు. నారద రా, శ్రీమన్నారాయణ యొక్క ఆజ్ఞ అయినది, శ్రీరామాయణాన్ని భూలోకంలో ప్రవర్తింపజేయవలసినది. నాన్నగారు మీకు కదా చెప్పింది అన్నారు. అవునరా, కరెక్టే. కానీ ఇప్పుడు నేను 4 ఫేసెస్ 4 ముఖాలతో నేను వెళ్ళి అదే పనిగా చెప్తుంటే వినేవాడికి ఒక ముఖంతో చెప్తుంటే నిద్ర వస్తుంది కదా, అవునా కాదు? ఒక ముఖంతో చెప్తుంటే నిద్ర వస్తుంది. ఇప్పుడు మీరు ఊహించుకోండి, రవికుమార్ వచ్చి 4 ముఖాలు ఉన్నాయి, 4 సైడ్ నుంచి చెప్తుంటే మీకు పిచ్చెక్కిపోతుంది అనా. 4 ముఖాలతో చెప్తే కదా కష్టంగా. నువ్వైతే మంచిగా వీణ వాయిస్తూ చక్కగా అందంగా చెప్తావు, కాబట్టి నువ్వు వెళ్ళి ప్రచారం చేయాలి. సరే నాన్నగారు, వెళ్ళి ప్రచారం చేయాలని ఎవరికి చెప్పాలి? ఎవరి ద్వారా ప్రచారం చేయాలి కథని? అసలు బ్రహ్మలోకంలో ఉన్న శ్రీరామాయణం ఎంత పెద్దది చూద్దాం. ఈయన భూలోకంలోకి వచ్చాడు. రావడమే ఎవరి ఆశ్రమంలోకి వచ్చాడు? వాల్మీకి మహర్షి ఆశ్రమంలోకి వచ్చాడు. ఎందుకు వాల్మీకి? వై వాల్మీకి అంటే ఆయన కారణ జన్ముడు. ఆయన ఎవరు అంటే ఇది మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ. వరుణ మహర్షి అనే ఒక మహర్షి కృతయుగంలో. ఆ వరుణ మహర్షి సంతానంలో హరితుడు అనేవాడు చిన్నవాడు, చివరివాడు. వరుణ మహర్షి ఆశ్రమంలో సనక సనన్నాదులు వచ్చి ఆశ్రమంలో కూర్చొని చతుర్ముఖ బ్రహ్మ యొక్క మానసపుత్రులు వాళ్ళు. సనక, సనాతన, సనంద, సనత్ సుజాత వాళ్ళు రాబోయేటువంటి రామావతారాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు అడుగులు కూర్చోడు, చాలా చిన్న పిల్లలు, ఇప్పుడు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు పుట్టించిన తర్వాత మీరు వెళ్ళి సృష్టి చేయండి అంటే నాకు అవన్నీ వద్దు, మేము ఎప్పుడు ధ్యానంలో ఉంటామన్నారు. భావి తరాల్లో వచ్చే త్రేతాయుగంలో రామావతారాన్ని అనుభవిస్తూ ఉంటే ఈ వరుణ మహర్షి కుమారుడు ఆ ఆశ్రమంలో ఒక నెమలితోనే ఆడుకుంటూ ఉన్నాడు. నెమలితోని ఆడుకుంటూ ఉన్నాడు. ఆయన ఏదో శబ్దం చేస్తున్నాడు, అది శబ్దం చేస్తుంది. నెమలి చేసే అరుపుకు కేక అని పేరు, నెమలికి కేకి అని పేరు. నెమలి చేసే శబ్దానికి ఏం పేరు? మనం అన్నట్టుంటారు, కేకేకండి వచ్చేస్తున్నాను అంటే అర్థమేంటి? మనిషిలాగా కాదు, మీరు జంతువులాగా అరుస్తున్నారు, అరవకండి అని అర్థం, అంతేనా? కేకేకండి అంటే కేక అంటే నెమలి చేసేటట్టు శబ్దం. అప్పుడు వీళ్ళు రామాయణ అనుభవం చేస్తున్నప్పుడు ఆ పిల్లవాడు శబ్దం చేస్తూ వీళ్ళకి కోపం వచ్చేసాడు. మహర్షి కుమారుడు పుట్టి ఆటవికుల్లాగా ఈ ఆటలేంటి, ఆటగుడిగా పుట్టు అని చెప్పించేశాడు. ఒకసారి మీరు ఆలోచించండి, మీ ఇంటికి ఎవరో పెద్దలు వచ్చారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ మీ ఇంట్లో పిల్లవాడిని శపిస్తే ఎట్లుంటుంది? ఒక గరుడ మహర్షి, స్వామి మీరు మా ఆశ్రమంలోకి వచ్చారు, చక్కటి రామావతారాన్ని ప్రస్తావిస్తూ మా పిల్లవాడిని శపించారు, వాడు ఏదో తెలియక అట్లా చేశాడు అని వాడు తీసుకొచ్చి దండ సమర్పింపజేసి ఏదైనా మార్గం చెప్పండి అంటే వాళ్ళు అన్నారు, మా శాపం ఏది వృధాగా పోతాయా, ఈ పిల్లవాడే వచ్చే తరంలో శ్రీరామాయణాన్ని ప్రచారం చేస్తాడు అని చెప్పారు. తర్వాత భృగు వంశంలో భృగు యొక్క తమ్ముడు ఈ ప్రచేతుడు, ఈ వరుణ మహర్షి కుమారుడు భృగు. ఆ భృగు తమ్ముడు ప్రచేతుడు. ఆ ప్రచేతుడు కుమారుడుగా పుడతాడు అన్నమాట. పుట్టి బ్రాహ్మణుడే పుట్టి ఏదో ఒకసారి అడవిలోకి వెళ్తాడు సముద్రం తీసుకొని రావాలని. అప్పుడు దారి మర్చిపోతాడు, ఆటవిలతో కలిసి తిరిగిపోయి ఈ ఇల్లు అదంతా మర్చిపోయి ఆటవిక జీవనాన్నే గడుపుతూ ఉన్నాడు. బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా అవన్నీ పోయినాయి, ఇంకా పోయినాయి. మళ్ళీ ఇంటికి వద్దామంటే చేతిలో ఫోన్ లేదు, జీపీఎస్ అంతకన్నా లేదు, ఏదో వాళ్ళతో పాటు తిరుగుతూ ఉన్నాడు. అట్లాగే కాలం గడుస్తూనే ఉంది. వచ్చిపోయే వాళ్ళని దోచుకోవడం, జంతువులను హింసించడం, ఇవే చేస్తున్నాడు. ఆ సందర్భంలో ఒక సందర్భంలో సప్తర్షులు వచ్చారు, వాళ్ళని కట్టేశాడు. తీయండి, మీ దగ్గర ఏముందో. మా దగ్గర ఏముంటుంది, కమండలం నీళ్ళు ఇంతకన్నా ఏమన్నా తీయండి అన్నాడు. లేదు, నువ్వు ఇన్ని తప్పులు చేస్తున్నావు, ఇంతమందిని హింసిస్తున్నావు, దీనివల్ల ఎంత పాపమో తెలుసా నీకు? ఎప్పుడైనా అడిగా? నీ భార్య పిల్లల కోసం నువ్వు ఇన్ని చేస్తున్నావు, కానీ నీ భార్య పిల్లలకి ఏమీ తప్పంటదు, ఇవన్నీ నీకే అంటుతాయి. అవునా? అట్లెంటి అంటుతాయి? నేను ఇంత కష్టపడి సంపాదించింది నా భార్యని పిల్లలు పోషించుకోవడానికే కదా, మరి దీంతో వాళ్ళు తింటున్నప్పుడు ఒకవేళ నేను చేసేది పాపం అయితే వాళ్ళకి ఎందుకు రాదు అంటాడు. రాదు, నీకు కావాలంటే వీళ్ళు అడిగిరా అంటాడు. మీరు ఇక్కడే ఉంటారా అన్నారు. నేను ఇక్కడే ఉంటాను. వాళ్ళు ఏదో కట్టేశారని చెప్తారు. సరే, వాళ్ళు అక్కడే ఉన్నారు. నేను ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ భార్యను అడిగాడు, నేను ఏదో తీసుకొస్తున్నాను, ఎవరో పెద్ద మనుషులు కనిపించారు, పాపం అంటున్నారు, మరి ఆ పాపం నీకు కూడా వస్తుంది కదా అంటే ఆ భార్య ఉంది, నాకేం సంబంధం అయ్యా, నువ్వు ఏం తీసుకొస్తే అది వండి పెట్టడం నా బాధ్యత అంతే, నీ పాపం గీపం నాకైతే తెలియదు, అదేదో నువ్వే చూసుకోండి. వీడికి ఎప్పుడు కొంత జ్ఞానం కలుగుతుంది.
వచ్చి వెంటనే సాష్టాంగం చేసి, అయ్యా ఇన్నాళ్ళు తెలియక తప్పులు చేశాను, క్షమించండి, నాకు ఏదైనా మార్గం చెప్పండి అంటే అప్పుడు వాళ్ళు రామనామాన్ని ఉపదేశం చేస్తారు. ఉపదేశం చేయడానికి, ఉపదేశం పొందడానికి ఏ అర్హత, పాత్ర విచారో నా ఏం లేదు, విచారం ఏం లేదు. మిగతా మంత్రాలకు కొంత అర్హత ఉండాలి, కానీ రామనామం ఎవరెవరికైనా ఉపదేశం చేయొచ్చు. అంత గొప్ప నామం, తారక మంత్రం, దాన్ని చెప్తారు. ఇంత ఆటోపడిగా ఉన్న వాడికి ఇంత మంచి బుద్ధి ఎందుకు కలిగింది అంటే మహర్షుల యొక్క సందర్శన ప్రభావం. పెద్దలైనటువంటి వారు, అందుకనే సాధు పురుషులు కానీ పెద్దలు కానీ వచ్చినప్పుడు వాళ్ళని చూడడానికి, వాళ్ళతో మాట్లాడడానికి ఎందుకు మనం ఇష్టపడతాము అంటే సన్నిధి మహాత్మ్యం అని చెప్తారు. వాళ్ళ బాడీలో ఉన్నటువంటి ఒక ఆరా కొంతమందిని ప్రభావితం చేయగలుగుతుంది, వాళ్ళ ఉపదేశాలు కానీ వాళ్ళ మాటలు కానీ. కాబట్టి అప్పటి వరకు ఏదో పాపచింతో ఉన్నప్పటికీ కూడా ఒక ధర్మకార్యం చేద్దాం, ఒక మంచి పని చేద్దాం, ఒక 4 మంచి పనులు చేద్దాం అన్న ఆలోచన వాళ్ళకి కలుగుతుంది అన్నమాట. సో అటువంటి సప్తర్షుల సన్నిధిలో ఇలా కలిగింది. ఆ రామనామానే జపించుకుంటూ కూర్చున్నాడు. ఆ పైనంతా పుట్టలు కట్టేసింది, అయినా సరే ఏం పట్టించుకోలేదు. కొంతకాలానికి వర్షం పడిన తర్వాత పుట్ట కరిగి బయటకు వచ్చాడు కాబట్టి పుట్టకు వల్మీకము అని పేరు, దాని నుంచి బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అని పేరు. ప్రచేతసుడు కుమారుడు కాబట్టి ప్రాచేతసుడు అని కూడా పేరు. ఏం పేరు? ప్రాచేతసుడు. ప్రాచేత సాదాసీత్ అని వచ్చింది, ప్రాచేతస మకల్మషం అని ఇంకో చోట కూడా వచ్చింది. ఇక్కడ ప్రాచేతసుడు అన్న వాల్మీకి అన్న అప్పుడు వరుణ మహర్షి కుమారుడు శాపవశాత్తు అలాగే. కాబట్టి రామాయణాన్ని మనకు అందించింది ఒక బోయవాడు అని చెప్పుకోవద్దు, బ్రాహ్మణుడే. వైదికమైనటువంటి జ్ఞానం లేనివాడు రామాయణాన్ని ఎట్లా ఇస్తారనుకుంటున్నారు మీరు? రామాయణం సాక్షాత్తు వేదంతో సమానం, అది ఆ శ్లోకం కూడా ఉంది, సేవిద్దాం. కాబట్టి వైదికమైన పరిజ్ఞానం ఉండాలి. అటవిగ్రో ఉన్నాడు కాబట్టి యజ్ఞోపవీతం ఇవన్నీ అన్నిటికీ దూరం అయిపోయాడు వైదిక కర్మలకు. కాబట్టే రామనామాన్ని ఇచ్చారు. ఆ తర్వాతనే ఈ యోగ్యతను పొందాడు కాబట్టే వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారద మహర్షి వచ్చాడు. రాగానే కూర్చోబెట్టారు, సపర్వేలు చేశారు. ఎప్పుడైనా పెద్దలు వచ్చినప్పుడు మనం కూర్చున్న ఆసనం కన్నా కొద్దిగా ఎత్తైన ఆసనంలో మనం కూర్చోబెట్టాలి. మరి అన్ని చేతులు సమానంగా ఉంటే ఏం చేయాలండి? చెప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా. వస్త్రం వేయాలి అని, దాని మీద వస్త్రం ఏదో 1 mm 2 mm ఉంటుంది కదా ఎత్తుగా, ఏదో కొద్దిగా మనమైనా ఎత్తులో కూర్చున్నారు అని వస్త్రం వేస్తారు అన్నమాట. అది సరే. వచ్చి కూర్చున్న తర్వాత ఈయన ప్రశ్న అడుగుతున్నాడు. ఎవరు? వాల్మీకి మహర్షి. 3 శ్లోకాల్లో ఆయన ప్రశ్న అడిగాడు. మొట్టమొదటి శ్లోకం నారద మహర్షి ఆయన ఉన్నటువంటి గుణాలు ఏమిటి, వాల్మీకి మహర్షి ఉన్నటువంటి గుణం ఏమిటి, ఏమడిగాడు అన్నది వస్తుంది. దీన్ని సేవించే ముందు ఒకసారి శ్రీరామాయణం యొక్క వైభవాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే రామనామం యొక్క వైభవాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీరామాయణ మహిమ అని మీ గ్రంథంలో ఉంది, చిన్ని గ్రంథంలో. ఓపెన్ చేయండి ఒకసారి. పేజ్ నెంబర్ 10. పేజ్ నెంబర్ 10. చెప్పండి. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే చెప్పాలి. దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. వేదము చేత తెలియబడేటువంటి పరమపురుషుడు శ్రీమన్నారాయణుడు జాతే దశరథాత్మజే, దశరథ చక్రవర్తి కుమారుడుగా శ్రీరాముడిగా అవతరించాడు. వేద ప్రాచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మ. ఇప్పుడు పరమాత్మ తెలుసుకోవాలంటే వేదం ఒక్కడే మనకు మార్గం. వేదం చేత తెలియజేయబడే శ్రీమన్నారాయణుడు దశరథ చక్రవర్తి కుమారుడుగా రాముడిగా వచ్చాడు. అప్పుడు వేదము రామాయణంగా వచ్చింది. వేదము ఎవరి ద్వారా? వాల్మీకి మహర్షి ద్వారా. ఇందులో వాల్మీకి మహర్షి అని పేరు ఎక్కడ ఉంది? వెరీ గుడ్, సూపర్. నిద్ర రావట్లేదు, బాగుంది. ప్రాచేత సాదాసి, ప్రాచేతుడు తేర ఆయన తేర అనుగ్రహింపబడినటువంటి రామాయణం. కాబట్టి ఇక్కడ ఇప్పుడు చిన్న ఈక్వేషన్ చేద్దాం. శ్రీమన్నారాయణ ఈజ్ ఈక్వల్ టు శ్రీరామ, వేదం ఈజ్ ఈక్వల్ టు శ్రీరామాయణం, సాక్షాత్ రామాయణాత్మన అన్నారు.
అయితే వేదం చదవాలని చెప్పుకున్నాం కదా, అందులో సర్గ విసర్గ దీర్ఘస్వరితము ఉదాత్తము అణుదత్తము ఇవన్నీ ఉంటాయి, స్వరంతో కూడుకుంది. అది అందరికీ యోగ్యత లేదు. కానీ శ్రీరామాయణం అనే ఇతిహాసంలో శ్లోకాలు ఉన్నాయి కదా, ఈ శ్లోకాలు అంటే స్వరాలు ఉన్నాయి. ఇప్పుడు స్వరం అంటే మీకు చెప్తాను, పైన గీత కింద గీత ఉంటుంది కదా. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో భృత్వా చదువులు స్వేదం స్వరం చదువులు స్వరాలు ఉంటాయి. పురాణాలు ఇతిహాసంలో శ్లోకాలు ఉంటాయి. కాబట్టి అందులో ఏం డౌట్ మీది అంబేద్కర్ గారు చెప్పు, ఏం డౌట్? ఏం మాస్టర్ గారు? స్వరంలో కొంచెం అటు ఇటు మార్పు వస్తే. కాబట్టి శ్రీరామాయణం వేదం అని చెప్పారు. ఇలా వేదం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా శ్రీరామాయణంలో ఉన్నాయి. మనం ఎప్పుడైనా సేవిస్తే తెలుస్తుంది. 24,000 శ్లోకాలు బాలకాండ నుండి ఉత్తరకాండ వరకు. బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు రోజు ఉదయం కూడా గ్రంథం ముందు పెట్టుకొని సంధ్యావందనం అయిన తర్వాత పారాయణ చేసి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం కూడా తాత్పర్యం కొన్ని విషయాలు చేయించేవాడు. 2 సంవత్సరాలు పట్టింది బాలకాండ యుద్ధకాండ, 2 years పట్టింది. కానీ అందరూ ఏదో ఒక సమయంలో పూర్తి రామాయణం సేవించే ప్రయత్నం చేయండి. ఇది ఒకటి శ్రీరామాయణం యొక్క మహిమ. కాబట్టి ఇది వేదమే సాక్షాత్తు అన్నారు. తర్వాత చరితం రఘునాథస్య, రఘు చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. రామచంద్రుడి యొక్క చరిత్ర, రఘునాథస్య రఘువంశంలో అవతరించిన రామచంద్రుడి చరిత్ర శతకోటి ప్రవిస్తరం చతుర్ముఖ బ్రహ్మలోకంలో 100 కోట్ల శ్లోకాలుగా ఉంది. ఎన్ని కోట్ల శ్లోకాలు? భూమండలంలో 24,000 శ్లోకాలున్న శ్రీరామాయణం గీతా ప్లస్ వాడివి 3 వాల్యూమ్స్ ఉన్నాయి. మీ ఇంట్లో ఉందా? ఎవరింట్లో చేయొద్దండి ఒకసారి. ఒకరు పద్మావతి, లక్ష్మీ కుమార్ ఎవరింట్లో ఉంది. ఇంకెవరింట్లో? మీ పేరు అరుణ. మిగతా ఇంట్లో లేదు. 750 రూపాయలు, మ్యాక్సిమం 1000 రూపాయలు అనుకుంటారు. పెరిగిందా? సరే 1200. ఒక సినిమా ఖర్చు, సినిమా ఖర్చులో సగం ఖర్చు అందరి ఇంట్లో ఉండాలి, శ్రీరామాయణం ఉండాలి. ఇప్పుడు మీకు ఇది ఎవరండి స్పాన్సర్ చేసి? ఎవరు ఇచ్చారు? శుభశ్రీ అని నేరెళ్ళ వాళ్ళు వచ్చారా? వాళ్ళు సరే, వాళ్ళెవరు ఉన్నారా? సంతోషం. ఇప్పుడు వారి ద్వారా ఈ చిన్ని గ్రంథం మీ ఇంట్లో వస్తుంది కదా. ఇంకొక 6 నెలల లోపల శ్రీరామాయణం లోపల 2-3 నెలల్లో పూర్తి శ్రీరామాయణ గ్రంథం మీ ఇంట్లో ఉండాలి. కూర్చోండి. పూర్తి శ్రీరామాయణ గ్రంథం మీ అందరిలో ఉండాలి. ఓకే. రామచంద్రుడి యొక్క చరిత్ర చతుర్ముఖ బ్రహ్మలోకంలో 100 కోట్ల శ్లోకాలు. 24,000 శ్లోకాలకి 3 బుక్స్ అయితే 100 కోట్ల శ్లోకాలకి ఎన్ని బుక్స్? క్యాల్కులేట్ చేయండి. ఒకవేళ 100 కోట్ల శ్లోకాలతో రామాయణం అంటే మనం చదువుతామండి? అసలు దగ్గరికే వెళ్ళాం కదా. మనకు ఆ బాధ లేదు. 24,000 ఎవరు చదువుకుంటాం. పోయి ఇప్పుడు 100 కోట్లు అంటే ఈ రామాయణంలో చదివేటువంటి శ్లోకంలో చెప్పారు ఇక్కడ ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ఈ శ్రీరామాయణంలో మీరు చదివే శ్లోకంలో ఒక్కొక్క అక్షరానికి కొన్ని పాతకాలను నశింపజేసే శక్తి ఉంది అన్నారు. పాతకం అంటే పాపం ప్లస్ ప్లస్. పాపం అంటే ఏదో తెలుసో తెలియకో చేసింది కొన్ని రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీస్తో మనం దాన్ని తొలగించుకోవచ్చు. ఏదో హోమం చేయండి, అభిషేకం చేయండి, ఫలానా మీకు పోతుందండి, తెలుసో తెలియకో చేసిన పాపం. పాతకానికి రెమెడీ లేదు. ఎగ్జాంపుల్ గోహత్య, బ్రాహ్మణ హత్య, ఆచార్య అపచారం, ఇలాంటివన్నీ.
ఈ శ్రీరామాయణ శ్లోకం చదివితే పాతకాలు నశిస్తాయి అన్నారు. ఇప్పుడు మల్లికార్జున గారు కోపం వస్తుంది. నేను ద్వాదశ ఊర్ధ్వపుండాలు పెట్టుకొని కనబడుతున్నాం, ఇక్కడ అందరూ తిరునామంతో ఉన్నారు, మా మొహం చూస్తే మీకు పాతగా చేసిన వాళ్ళ కనబడుతున్నావా, మాకెందుకు చెప్తున్నాను ఇది అన్నారు. దీనికి సమాధానమే ఇందాక ప్రశ్న ఏంటది, అత్ర జన్మ సహస్రాణ, 1000 కోట్ల జన్మలు గడిచిన తర్వాత ఈ జన్మ వచ్చింది. మరి ఇవాళ ఏ వారం? శనివారం మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటి? తప్పించుకుంటున్నారు మీరు చెప్పండి. పోయిన శుక్రవారం మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటి? 3 ఏళ్ల క్రితం శుక్రవారం మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఇప్పుడు మనం ఈ జన్మలో ఏం చేయలేం. ఎవరైనా చేస్తారండి? గోహత్యం ఎవరు చేస్తారు? ఎవరు సనాతన ధర్మంలో ఎవరు చేయరు. మరి మాకెందుకంటే ఉద్దేశం చేస్తున్నారు అంటే, గడిచిన జన్మల్లో ఏమో చేసి ఉంటామండి, తెలియదు. అలాంటి మనం చేసి ఉన్నా కూడా ఆ పాతకాలు నశిస్తాయి. చూడండి, పరమాత్మకి ఎంత కృపణం. మనం ఆయా జన్మలో ఎలా పుట్టామో మనకు తెలియదు, ఏం చేశామో తెలియదు. తెలిసి తెలియక పాపాలు పాతకాలు చేసినా కూడా ఆయన శ్రీరామాయణం నేర్చుకోండి, బయటపడండి వాటి నుంచి అన్నాడు పరమాత్మ. మీకు ఇంకో విషయం చెప్తే బాగా అర్థమవుతుంది. మన బంధువుల్లోనే, మన బంధుమిత్రుల్లోనే మీకు చాలామంది కనబడతారు. వాళ్ళు చీమకు కూడా అపకారం చేయరండి, కానీ ఎందుకో వాళ్ళకే కష్టాలు. ఉన్నారా అండి? కనబడతారా? పుట్టిన సంతానం పోవడము, లేకపోతే సంతానం వాళ్ళు పండితులు అయి ఉండి వాళ్ళ పిల్లలంతా శుద్ధులు అవ్వడము, ఏవో ఒక కష్టాలు, ఏవో ఒక కష్టాలు. బై హార్ట్ దే ఆర్ వెరీ గుడ్ పీపుల్, చాలా మంచివాడు. ఎందుకు జరుగుతుంది అంటే పూర్వజన్మ కృతం పాపం, అది వెంటాడుతూ ఉంటుంది. ఏం చెప్తామండి మనం? ఇప్పుడు బియ్యం ఉంది, పాత బియ్యం, కొత్త బియ్యం. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. పాతది అయితే 3 గ్లాసులు, ఏదో లెక్క ఉంది. ఎవరు తలవపట్టలేదండి మీ ఇంట్లో? మీరు చేస్తారా? ఉంటే వాళ్ళు చేస్తారు. వాళ్ళు మీరు వింటున్నారు, మంచిగా తలవపట్టలేదు. మీరు తలవపట్టే వాళ్ళు చేస్తారని అర్థం కదా. ఇప్పుడు ఇన్ని గ్లాసుల బియ్యానికి ఇన్ని నీళ్ళు అని తెలుస్తుంది. ఇంత పాపం ఉంటే ఇంత ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. ఆ పాపం ఎంతో తెలియదే. తెలియనప్పుడు ఎన్ని నీళ్ళని పోస్తారు. కాబట్టి ఉన్నంతకాలం ఇలాంటివి సేవిస్తూ ఉంటే తెలిసో తెలియకో చేసిన పాతకాలు నశిస్తాయి. చూడండి, శ్రీరామాయణం ప్రతి భారతీయుడు తెలుసుకోదగినటువంటి ఒక గొప్ప శాస్త్రం. వాల్మీకి మహర్షి ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి గొప్ప బహుమతి, వాల్యుబుల్ గిఫ్ట్ ఎవర్ ప్రపంచానికి ఇచ్చింది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. అందుకనే శ్రీరామాయణాన్ని కల్పవృక్షము అంటారు. ఏమంటారు? విష్ ఈల్డింగ్ ట్రీ. అది ఇంద్రలోకంలో ఉంటుంది కల్పవృక్షం. దానికన్నా గొప్పది శ్రీరామాయణం అనే కల్పవృక్షం. ఎందుకో చెప్పాలా? శ్రీరామాయణం ఇందులో అన్ని సమస్యల పరిష్కారం ఉందని చెప్పుకున్నాం. కల్పవృక్షం అని చెప్పుకున్నాం. ఇంద్రుడి భార్య పేరు ఏం పేరు? ఎవరో గెస్టులు వచ్చారు. పులిహోర, దద్దోజనం, పూరి, బటర్ మసాలా చేయాల్సిన అవసరం లేదు. ఆ కల్పవృక్షంకి వెళ్ళి 20 మంది పూరి, బటర్ మసాలా వచ్చేస్తుంది. ఏం చేయక్కర్లేదు కదా. మనకుంటే మనకు లేదు. ఉన్నాయి, ఎవరు చేసుకోవట్లేదు. వంట స్విగ్గీ పోతున్నారు. ఇంకా ఇప్పుడు స్విగ్గీ ఉంది. మేము 10 years స్విగ్గీ ప్లస్ వస్తుంది. అంటే వాళ్ళే వచ్చి తినండి అని మాట్లాడుతారు. అది స్విగ్గీ ప్లస్. ఇప్పుడు ఇంటిలో తీసుకొని ఇస్తున్నాడు కదా, ఓటిస్తారు, మళ్ళీ నోట్లు పెడతారు. సరే, కానీ ఇంద్రలోకంలో ఉన్న కల్పవృక్షం నాకు మోక్షం కావాలి అంటే ఇవ్వలేదు. దానికి కెపాసిటీ లేదు. శ్రీరామాయణం అనే కల్పవృక్షానికి మోక్షాన్ని ఇచ్చేటువంటి గొప్పతనం కూడా అది గొప్పతనం. కాబట్టి ప్రతి సమస్యకు ఎనీథింగ్, కోర్టు వ్యవహారం, ఇంట్లో సమస్యలు, మనశ్శాంతి, ఏమో తెలియదు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియదు, జాతక చక్రం వేరేవు, ఏం చేస్తారు మనం? రెమెడీస్ ఉండవు. అలాంటి వాటికి శ్రీరామాయణమే పరిష్కారం. ఇట్లా వేదిక ముందు చెప్పడం కరెక్ట్ కాదు, కానీ విని మీరు వదిలేయాల్సింది చెప్పి నాకు మళ్ళీ తర్వాత ఫోన్ చేయొద్దు, ఓకేనా? ఓకే. ఒకరు మా నాన్నగారు పరామర్శించిన తర్వాత కార్యక్రమాలకి నాకు ధోతులు కావాల్సి వచ్చింది. సేవ మంచి ధోతులు కావాలి. వైష్ణవంచి ధోతులు అంటారు కదా, మీకు తెలుసు, అవే కడతారు. స్వాములందరికీ అది ఇవ్వాలి. మరి ఆ 13 రోజులు బయటికి వెళ్ళలేను. మా మామయ్య గారు చెప్పారు, వారు ఎవరికో చెప్పారు, వారు పంపించారు. ఎవరు విజయవాడ నుంచి పంపించారు. అయిపోయిన తర్వాత అప్పుడు కోవిడ్ టైం, అది నడుస్తున్న టైంలో మాకు అసలు షిఫ్ట్లు ఉండవు. మేము చేసే ఆఫీస్లో జనరల్ షిఫ్టే ఉంటుంది. కానీ కోవిడ్ అని
ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్లో వర్క్ చేయాల్సి వచ్చింది, ఎక్కువ ఇంట్రాక్షన్ లేకుండా. రాత్రి 10ంటికి ఒకరు ఫోన్ చేశారు, ఆమె ఏడుస్తూ ఫోన్ చేసి ఏమైందండి, నాకు పెద్ద పరిచయం కూడా లేదు, దోతులు కావాలి వర్క్ చెప్పారు. మా కేక్ అస్సలు బాగాలేదు, బ్రెయిన్ ఇది వచ్చింది, అపోలో ఉన్నారు, ఒక వైపు అంతా మొత్తం కంప్లీట్ పారలైజ్ అయిపోయింది, మాట్లాడడం కూడా కష్టం ఇంకా అన్నారు. ఏం చేయాలో అర్థం కాక మీకు ఫోన్ చేశాను. నాకు పరిచయం కూడా లేదు, గోస్ట్లు కూడా లేదు, ఏదో ఒక నాకు ఎందుకు చెప్పుకోవాలనిపించిందో తెలియదు, చెప్పింది. అప్పటికి శ్రీరామాయణం దాసుడు చేస్తూనే ఉన్నాడు. మా ఆచార్యులకు ఫోన్ చేసినప్పుడు యుద్ధకాండలో రావణ కిరీట భంగ సర్గ అని ఉంటుంది. ఏంటది? 151 శ్లోకాలు ఉంటాయి, కొంచెం పెద్ద టఫ్ ఉంటుంది, అది కొంచెం ఉపదేశం తీసుకుని చేయాలి. అది గ్రంథం మనం ప్రార్థనా శ్లోకాలు చేసి పూర్తి చేసినప్పుడు తేనె ఆగింపు చేయాలి, చివరిలో పాలు ఆగింపు చేయాలి, ప్రసాదం చేయాలి. అలా 5 రోజుల పాటు దాసుడు చేశాడు. అనుకోకుండా ఆ రోజు పారాయణం అయిపోయింది, ఆమె వీడియో కాల్ చేస్తుంది పడుకోకుండా. ఆ వీడియో కాల్ చేసే సమయానికి మేము మంగళాశాసనం చేస్తున్నాం అన్నమాట. అప్పటికి ఆ చెవి దగ్గర పెట్టి మాట్లాడించారు. తను ఎట్లా కోరుకున్నాడు, మొత్తానికి ఏదో కోరుకున్నారు. షీఈస్ డూయింగ్ హర్ బిజినెస్ ఆన్ హోమ్. తర్వాత వైట్ ఫంగస్ అని ఒక సుధాకర్ శర్మ అని మా మిత్రుడే అతను. వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్ చాలా డేంజర్ కోవిడ్ టైంలో. అంటే వైట్ ఫంగస్ వచ్చింది. ఆయన చాలా బాగా ఫోన్ చేసి, బావగారు నాకు ఒక్కడే కొడుకు, ఏం చేస్తారు, మీ చేతుల్లో ఉంది, ఏమైంది అంటే ఇలా అపోలో వాడు కూడా చేతి ఎత్తేశారు. వైట్ ఫంగస్ చాలా డేంజర్ అన్నారు. వారు ఇచ్చే మెడిసిన్ అయితే ఇచ్చారు, కానీ అది ఇంకేం పోతుందో తెలియదు అన్నారు. వారికి కూడా అదే అప్పుడు కలిసే పరిస్థితి లేదు. నేను పాలన చేసి మనం నెయ్యి వేసుకునే గిన్నెలు ఉంటే చూసాక అందులో తీర్థం పెట్టి తులసి కోట్లో పెట్టి వెళ్ళేవాడు ఆఫీస్కి ఆ పాలన చేసి. ఆయన ఎప్పుడో మొహానికి అంత క్లాత్ అది కట్టుకొని వచ్చి ఎప్పుడో మధ్యాహ్నం వచ్చి ఆ తులసి కోట్లో తీర్థం తీసుకొని దానికి కడిగి బోర్లిచ్చి వెళ్ళిపోయాడు. మళ్ళీ మా అమ్మ రాత్రి కూడా దాన్ని మళ్ళీ శుభ్రం చేసి పెట్టి నాకు ఉదయం పూట రెడీ చేసి పెట్టాను. అలా వారికి చేయడం జరిగింది. అంటే కొన్ని మన చేతిలో ఉండవు, అంటే అన్నీ అవుతాయా, కొన్ని సమాధానం చెప్పలేదు. ఆ జీవుడి యొక్క కర్మ ప్రకృష్టంగా ఉందనుకోండి, కొన్ని ఇంకా ఉధృతంగా చేయాల్సి రావచ్చు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి హోమాలు అలాంటివి చేయాల్సి రావచ్చు. బట్ జనరల్గా దాసులు ఇట్లాంటివి చేయడు. చాలా దగ్గర వాళ్ళని వాళ్ళు బాధపడుతుందో చేయాల్సి వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నాం మీకంటే, దీర్ఘకాలిక రోగాలకు కూడా ఉపశమనం రావణ కిరీట భంగ సర్గ పారాయణ. అది మనకు వచ్చేసి కదా అని మనం చేసుకోవడం కాదు, మనం పెద్దలతో చేయించుకోవాలి. మీరు వచనంగా చదువుకోవచ్చు అది, కానీ అది వైష్ణవులతోనో బ్రాహ్మణులతోనో చేయించుకోవాలి. ఒక విధి విధానం ఉంటుంది దానికి, దాని ప్రకారం చేయాలి. అలా అన్ని రకాల సమస్యలకి సొల్యూషన్ శ్రీరామాయణంలో ఉంది, ప్రతి కాండలో ఉంది. ఎలా? శ్రీరామాయణం మంత్రశాస్త్రము అని చెప్తారు. ఏంటి మంత్రశాస్త్రం? మంత్రం చదవాలంటే అందరికీ అధికారం ఉండదు అని మీరు ఇందాకే చెప్పారు, ఇప్పుడు మంత్రశాస్త్రం అంటున్నారు. ఎలా కుదురుతుంది అంటే, అవునండి, మంత్రం పూర్తిగా చదవడానికి అధికారం ఉండకపోవచ్చు, కానీ ప్రతి మంత్రం కూడా ఒక చిన్న అక్షరం నుంచే వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ బీజాక్షరం. ఏమంటారు దాన్ని? పెద్ద మర్రి వృక్షం ఎక్కడి నుంచి వస్తుందండి? చిన్న విత్తనం నుంచి వస్తుంది. అలాగే ఏ మంత్రం అంటేనా ఒక బీజాక్షరం ఉంటుంది. వాల్మీకి మహర్షి ఆ బీజాక్షరాన్ని శ్లోకాల్లో పెట్టారు. మీరు ఉపదేశంగా పొంది చదివినప్పుడు ఏ మంత్రం, ఏ బీజాక్షరం ఏ శ్లోకంలో ఉంది మీకు తెలియాల్సిన అవసరం లేదు, కానీ మీరు ఆ శ్లోకం చదివినప్పుడు ఆ మంత్ర శక్తి ఉద్భుతం అవుతుంది. అది చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. అది చాలా ప్రధానం. అందువల్ల శ్రీరామాయణం ప్రతి ఇంట్లో పారాయణ జరగాలి. నెలకు ఒక్కసారి, 2 సార్లు, ఎప్పుడన్నా ఒకసారి. అంతటి శక్తివంతం ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మహాపాతక నాశనం. తెలిసి తెలియక ఆయా జన్మల్లో పాతకాలు చేసినా, ఏమైనా వెంటాడుతూ ఉన్నా ఈ శ్రీరామాయణ పారాయణ వల్ల పోతాయి. అది గొప్పతనం, అది మహిమ. నెక్స్ట్, శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా సయాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. శ్రీరామాయణాన్ని భక్తితోని విన్నటువంటి వారు యః పాదం పదమేవ వా, ఒక పాదాన్ని కానీ ఒక పదాన్ని కానీ వింటే చాలట. సయాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణ పూజ్యతే సదా. వారు బ్రహ్మస్థానాన్ని పొందుతారు, ఆయన చేత పూజింపబడతారు. 2 రకాల అర్థం చెప్పుకోవచ్చు. ముక్తిని పొందినవాడు అన్ని లోకాలని విజిట్ చేస్తూ వైకుంఠంలో పెడతారు. అప్పుడు ముక్త పురుషుణ్ణి ప్రతి లోకంలో వారు సత్కరిస్తారు.
ఇంత గొప్ప స్థానాన్ని మీరు పొందబోతున్నారు అని. అలా బ్రహ్మచేత కూడా పూజింపబడతారు. ఇక్కడ బ్రహ్మ అంటే ఒక అర్థము మళ్ళీ శ్రీమన్నారాయణ పరమాత్మ లోకాన్ని కూడా పొందుతారు, మోక్షాన్ని పొందుతారు అని అర్థం. అక్కడ వింటే చాలా అంటే వస్తుందా అంటే అక్కడ ఒక చిన్న క్లాజ్ ఉంది, స్టార్ మార్క్, భక్త్యా అని ఉంది. అంటే అర్థం ఏంటి? ప్రీతితోని పరిపూర్ణంగా త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. సాధారణంగా నదులన్నీ కూడా కొండలలో పుడతాయి, ప్రవహిస్తూ ఉంటాయి. ఇక్కడ శ్రీరామాయణం ఆ ప్రవహించిన నదులన్నీ కూడా ఎక్కడ పోతాయండి? సముద్రంలో వెళతాయి. చెప్పండి, నదీనాం సాగరో గతి. నదులన్నీ వెళ్ళి సముద్రంలో చేరుతాయి. అలా వాల్మీకి అనే పర్వతం నుంచి పుట్టినటువంటి రామాయణం అనే నది ప్రవహించి 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 రాముల్లోకి చేరుతుంది. అటువంటి శ్రీరామాయణం ఎక్కడ ఏంటండి? గ్రంథం కావాలా? రండి. అద్దెకి గుంటూరు ప్రపంచం మీద సంతోషం. మరి మీరు ఫోన్ చేయలేదు, మీరు వస్తున్నట్టుగా? అవునా, సరే. ఎందుకంటే మీకు అది శాస్త్ర సంబంధించిన జ్ఞాపిక ఉంది కదా, సరే ఇంకొకసారి ఎప్పుడైనా. సో అటువంటి శ్రీరామాయణాన్ని ఎక్కడెక్కడ మనం పఠిస్తామో పునాది భువనం పుణ్య, ఆ భూమి అంతా పవిత్రం అవుతుంది అన్నారు. ఎక్కడెక్కడ శ్రీరామాయణ కథలు వింటారో, ఎక్కడెక్కడ శ్రీరామాయణ పారాయణ ఉంటుందో, ఎక్కడెక్కడ శ్రీరామాయణ ప్రవచనం నడుస్తుందో, గానం ఉంటుందో, ఆ భూమి అంతా పవిత్రం అవుతుంది అన్నారు. మంచిర్థం కావాలా మీకు? తీసుకున్నారా? మంచిది కావాలా? ఉన్నాయా? అటువంటి గొప్పదండి శ్రీరామాయణం అని చెప్పారు. స్కాంద పురాణ అంతర్గతంగా ఒక శ్లోకం, దుర్లభైవ కథాలోకే శ్రీమద్ రామాయణోద్భవ కోటి జన్మ సముద్ధేన పుణ్యేనైవతు లభ్యతే. శ్రీరామాయణం సేవించాలని కానీ, శ్రీరామాయణం తెలుసుకోవాలని కానీ, పారాయణం చేయాలని బుద్ధిపడటం చాలా దుర్లభం, చాలా కష్టం అండి అన్నారు. కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప ఒక జన్మలో మనుషుడికి మనం శ్రీరామాయణం సేవించాలి, మనం చదువుకోవాలి, దీన్ని అనుభవించాలన్న కోరిక పుట్టదు అన్నారు. ఎంత గొప్పదో చూడండి కదా. కొంతమంది పుడుతూ ఉంటారు, ప్రయోజనం తెలియదు కదా. శ్రీరామాయణంలో ఒక శ్లోకం కానీ ఒక సర్గ కానీ తెలియకుండానే వాళ్ళు మరణిస్తుంటారు. అటు తర్వాత వాళ్ళకి వచ్చేటువంటి జన్మలు ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా. మనం అనుకుంటాం ఏముందండి ఆ తర్వాత మనకి ఏం తెలుస్తుంది, ఉన్నంతట్లో హాయిగా ఉండొచ్చు కదా. అట్లా కాదు, పోయేటప్పుడు ప్రాణం పోయేటప్పుడు తెలుస్తుంది కదా. మనం ఇన్నాళ్ళు ఉండి పెద్దలు చెప్పారు, ఆచార పురస్సరంగా లక్ష్మీదేవి పురస్సరంగా ఉండి శ్రీమన్నారాయణ చరణాన్ని ఆశ్రయించాలి, శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే శరణాగతి చేయాలి, పంచసంస్కారం తీసుకోవాలని చెప్తున్నా మనం వినకుండా ఉన్నాము. ఇప్పుడేమో ప్రాణం పోవడానికి దగ్గరగా వచ్చింది, యమదూతలు ఉన్నారు, మళ్ళీ ఏ జన్మ వస్తుందో తెలియదు. కొన్ని జన్మలు ఎట్లుంటాయో తెలిసినా మీకు? అడవుల్లో జంతువులు వేటాడుతూ ఉంటారు. వేటాడిన జంతువుని ఒక బట్టాన్ని దాన్ని చంపడానికి కుదరదు, దాన్ని తల క్రిందగా వేడాసి బండగేసి కొట్టి 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 చంపుతుంటారు. హీనమైన జన్మలు కొన్ని వస్తూ ఉంటాయి, హీనమైన యోనుల్లో పుడుతుంటారు. ఇవన్నీ ఎందుకు? ఇన్ని రకాల సృష్టి ఎందుకుందండి? ప్రభాత సృష్టి 4 రకాలుగా ఉంది. చెప్పండి. దేవ, మనుష్య, తిర్యక్, స్థావర. దేవ అంటే ఎక్కువ పుణ్యం చేసుకుంటే దేవ శరీరాలు, పుణ్యము పాపం 2 ఉంటే మనుష్య శరీరం. పుణ్యం కొద్దిపాటి పాపం ఎక్కువ ఉంటే తిరియక జంతువులు, పాపమే ఎక్కువ ఉంటే కదలని కొండ గుట్ట ఇలాంటివి స్థావరాలు. 4 రకాల సృష్టి. ఎందుకు ఇలా ఉన్నారు? కొన్ని జంతువులు చూస్తే భయం పుడుతుంది, కొన్ని జంతువులు చూస్తే అసహ్యం వేస్తుంది, కొంతమంది మనుషులు చూస్తే అసహ్యం వేస్తుంది. ఎందుకు ఎలా ఉన్నారు? ఎందుకంటే ఆ తీవ్రమైన చెప్పలేదు, వాడి కర్మ అలా అనుభవింపజేస్తూ ఉంటాడు. కాబట్టి పెద్ద ఉన్నప్పుడు మనకు ఆ విషయాలు చెప్పినప్పుడు మనం ఎన్నో పనుల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా ప్రతి మానవుడు వాడి యొక్క జీవన విధానంలో కొంత ఆధ్యాత్మికకు సమయం ఇవ్వాలి. అది 1 గంట 2 గంటలు 3 గంటలు అని చెప్పడానికి లేదు. మీకు ఎంత వీలైతే అంత, ఒక పావు గంట అరగంట మనస్ఫూర్తిగా ఒక 5 శ్లోకాలైనా చదవటం. ఒక సర్గ, మా తాతగారు చెప్తుంటారు, కనీసం రోజుకి 3 సర్గలైనా పారాయణం చేయాలి శ్రీరామాయణాన్ని. శ్రీరామాయణం వారు చెప్తూ ఉంటే కంకణ స్వామి వారు ప్రతి శ్లోకానికి భగవద్భాగవత ఆచారపరంగా వ్యాఖ్యానం చేస్తారు. అంతటి గొప్ప మేధాశక్తి వారి. శ్రీరామాయణం ధ్వని కావ్యము అంటారు. అంటే శ్లోకం యొక్క అర్థం ఒక రకంగా ఉంటుంది, కానీ లోపల వేదాంత అర్థాలు చాలా ఉంటాయి అందులో.
ఎన్ని వ్యాఖ్యానం, గోవిందరాజే వ్యాఖ్యానం, అద్భుతమైన వ్యాఖ్యానం. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి వారు కొంత సమయాన్ని మాత్రం మనం కేటాయించాలి. ఎందుకు అంటే ఇందుకు పవిత్రమైనది. అందరం పవిత్రంగా ఉన్నాం అనుకుంటాం కదా, పుణ్యంగా ఉండాలి. పవిత్రం అంటే అర్థం ఏంటి? ఉన్నవాళ్ళంతా బాగుండాలి, మన చుట్టూ ఉన్నవాళ్ళు. కొన్ని చోట్ల ప్రమాదాల్లో చూస్తే అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ గుర్తుందా మీకు? 240 మెంబర్స్, ఒక్కడు మాత్రం బతికాడు. ఎంత ఘోరమైన యాక్సిడెంట్ అండి అది. టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే మొత్తం పేలిపోయింది, ఒక్కడు బయటపడ్డాడండి. ఇదే ఆశ్చర్యం అండి అసలు. మీరే ఆలోచించండి ఒకసారి. ఏదైనా ఇప్పుడు కర్మ ఎట్లుంటుంది చూడండి. వాడికి ఆయుష్ ఉంది, వాడు బయటపడ్డాడు. మిగతా వాళ్ళు ఆ సమయంలో అంతమంది పోవాళ్ళు ఉంది. కొంతమందికి ఒకసారి కార్ యాక్సిడెంట్ అవుతుంది, 3 సార్లు పల్టీ కొడుతుంది, వాడికి ఏం కాదు, ప్రశాంతంగా బయటకు వస్తాడు. నార్మల్గా బైక్ యాక్సిడెంట్ అయితేనే పోతాడు కొంతమంది. ఏంటి అంటే మనం చెప్పలేదు. భగవంతుడు చేష్టితనంలోకి నిర్వచనాలు లేవు అంటారు మా ఆచార్య సింగరాచార్య స్వామి. చెప్పలేము మనం, వాడి కర్మల బట్టి నడుస్తుంటాం. కాబట్టి ఏదట్లా ఉన్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫలం గురించి పక్కన పెట్టండి. పెరుమాళ్ మనకు ఒక మానవ శరీరాన్ని ఇచ్చాడు. ధర్మకార్యం చేసేటువంటి శక్తి మనకు మాత్రమే ఉంది. అడవికి రాజు సింహం అయినప్పటికీ కూడా సింహం రామాయణం చదవలేదు, ఓ కుంకుమార్చన చేయలేదు, ఓ కళ్యాణంలో పాల్గొనలేదు. మనకు మాత్రం అవన్నీ ఉన్నాయి. మనం కళ్యాణాలు చేస్తాము, కోలాటాలు చేస్తాము, సిట్టి కోలాటాలు చేస్తాము, అలా అన్నీ చేస్తాం మనం. మంచిదే. ఇప్పుడు భగవంతుని అనుభవం చేయాలంటే అందరికీ ప్రవచనం వినాలని అవసరం ఆనందం ఉంటుందా అండి? ఆసక్తి ఉంటుందా? ఉండదు. అందరికీ పారాయణం చేయాలని ఆసక్తి ఉంటుందా? ఉండదు. కొందరు దీనికి ఇష్టపడతారు, కొందరు కోలాటం. అది కూడా ఆ భగవంతుడు సాంగ్స్ పెట్టుకొని కొద్దిగా వాడు మెల్లగా అందులోకి వచ్చి అయ్యో మనం కేవలం కోలాటానికి పరిమితం అయిపోతే ఎట్లా, మనం కూడా పారాయణ చేద్దాం, మనం కూడా నారాయణ నేర్చుకుందాం అని మెల్లమెల్లగా వస్తుంటారు. కాబట్టి అన్ని రకాలుగా ఉండాలి. ఇది తప్పు అని చెప్పడం కాదు, అన్ని రకాలుగా ఉండాలి. కానీ దాని మీద ఫోకస్ చేయదు. మా కమ్యూనిటీలో కొంతమంది ఉన్నారు, ఈ కోలాటం అంటేనే చాలామంది వస్తారు తప్ప ఈ ప్రవచనం మంది అసలు రారు. వాళ్ళు అట్లా ఉండకూడదు కదా. అన్నీ మనం బ్యాలెన్స్ చేయాలి. అది తర్వాత అది విషయం చెప్తా. రామనామం యొక్క వైభవం చెప్తా. రామ అంటే చాలట ఎంతో గొప్ప పుణ్యము అని మనకు చెప్తున్నారు. రా అనేది అగ్ని బీజం. ఏ బీజం? మా అనేది అమృత బీజం. రా అన్నప్పుడు ఆ పాప నశిస్తుంది, మా అన్నప్పుడు అమృతత్వం వస్తుంది అని చెప్తారు. 2 అక్షరాలు మనం తరింపజేసేటువంటి నామము అన్నారు. దీని గురించి వేడుకగా మన పెద్దలు చెప్తారు. మీరు ఎలా పలికినా కూడా మీకు రామనామం పుణ్యం ఇస్తుందండి అన్నారు. దానికి ఒక ఉదాహరణ చెప్తారు. ఒక దొంగల ముఠా ఉన్నారట. వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. వాళ్ళ గురించి తెలిసిపోయింది ఊర్లో వాళ్ళకి. తెలిసిపోయిన తర్వాత మనం ఇక్కడ దొంగతనాలు చేయడం కరెక్ట్ కాదని ఆ దొంగల ముఠా నాయకుడు ఒక మీటింగ్ పెట్టాడు. మనం ఊర్లో దొంగతనాలు చేయొద్దు, బస్ స్టాండ్ రెండు చోట్ల మన ఫోటోలు కనబడుతున్నాయి కాబట్టి ఊర్లో కష్టము, మనం అడవుల్లో వెళదాము, అడవుల్లోకి వెళ్ళి వచ్చిపోయే వాళ్ళందరినీ దోచుకుందాం. మరి ఆ కాలంలో బస్సులు ఇవ్వడం లేవు, అడవుల మార్గంగానే వెళ్ళేవాడు. వనే చరామ, అడవుల్లోకి వెళదాం. వసుచాహరామ, సంపదని దోచుకుందాం. మనం వెళ్ళే మార్గం నదులు వస్తాయనుకోండి, నదులను దాటుదాం. నదీం స్తరామ, నదులను దాటుదాం. నా భయం స్మరామ, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు ఈ ముఠా నాయకుడు. వాడికి కూడా మోక్షం వచ్చిందని అన్నారు. ఎట్లా వచ్చింది? రామ రామ వనేచ రామ వసుచాహ నదీం స్తరామ నా భయం స్మరామ కదా, అంత గొప్పది అన్నారు. కాబట్టి సరదా చెప్తున్నాడు. అలా చెప్పిన కూడా మోక్షం ఇస్తుంది అన్నారు. అంటే వాళ్ళకే వస్తే మనం అలా చేయమని అర్థం కాదు, మనం భక్తితో చేస్తే ఇంకా మనకింత వస్తుంది అని అర్థం. అంత గొప్పది రామనామం అని చెప్పారు. ఇకపోతే రామనామం గురించి రామదాసు గారు ఒక మాట చెప్పారు. మనందరూ హితబోధ చేశారు. రామదాసు గారు పేరు విన్నారా? ఎక్కడ పుట్టారు వారు? నేల కొండ ఖమ్మం దగ్గర. వారు అసలు పేరు గోపాల్. రామ రామయని నోట రవ్వంత సేపైన నియమము తప్పక మంచి నీటితో పల్కని వాడు మత్తుడు మూఢ చిత్తుడు. రామ రామ ఎంతసేపు పడుతుందండి టైము? శ్రీమన్నారాయణ అమ్మో చాలా అక్షరాలు ఉన్నాయి. నారాయణ అమ్మో 4, గోవింద 3 ఎక్కడ పెడతామండి?
రామ సెకండ్ రవంత సేపైన కొంచెం సేపైనా పలకని వాడు ఎందుకయ్యా వాడు మూడు చిత్తుడు దేహమశాశ్వతమని తెలియక దుర్బుద్ధితో సాధు జనుల సంకట పెట్టేవాడు పాతకి మహాఘాతకి మన్ననతో పిన్న పెద్దల కన్నుల కారకను భాగ్యమున్నదని గర్వమున అన్నము పెట్టని వాడు హీనుడు దుస్సంధానుడు. ఐశ్వర్యం ఉంది అని ఇంటికి వచ్చిన వాడికి కనీసం అన్నం పెట్టకపోతే ఎందుకంటే వాడు ఐశ్వర్యం. చాలా విషయాలు చెప్తారు. రామ రామ అనండి. జానపదులు కూడా చాలా అద్భుతమైన కీర్తన చేశారు. రామ రామ శ్రీరామ రామయని రాముల సేవకు రారేమయ్యా రాముల సేవకు రాని వారడు దుష్ట కామరుడై పామరుడై పోయేరయ్యా. రామనామం చెప్పాలి, రామ కార్యంలో ఈడు పడాలి. అందుకనే చూడండి ఎక్కడ లేనటువంటి ఒక అట్టహాసం ఉంటుంది. ఆకాశం అంత పన్నెండు వేయాలని ఏ కళ్యాణం చెప్తారు మీకు? సీతారామ కళ్యాణం చెప్తారు కదా, ఇంకెక్కడ చెప్తారా? వేరే ఎక్కడ ఆకాశం అంత పన్నెండు వేసి చక్కగా అందరూ కలిసి ఆనందంగా చేసుకున్నటువంటి కళ్యాణోత్సవం. అది మనం సంక్షేమ రావడం నేర్చుకొని పెరుమాళ ముందు పాలన చేసి కళ్యాణోత్సవం జరిగితే ఇంకెంత ఆనందం కదా. రామనామం అంత గొప్పది. ఎందుకు అంటే ఆ నామానికి కొన్ని అర్థాలు ఉపనిషత్తుల్లో ఉన్న అర్థాలు అన్నమాట. కాబట్టి వశిష్ఠుడు పేరు పెట్టాడు రామ అని. రామ అనేది ఉపనిషత్తుల్లో పరమాత్మని కీర్తించిన నామము. రమతే ఇది రామ, రమయతి ఇది రామ, రామో రమయతాం శ్రేష్ఠ, రమంతే అస్మిన్ యోగినః ఇది రామ. ఇన్ని అర్థాలు. రమతే ఇది రామ, ఆనందించేవాడు రాముడు, ఎప్పుడూ ఆనందిస్తూ ఉంటాడు. రమయతి ఇది రామ, ఆయన శరణుగోరు వచ్చిన వాళ్ళని కూడా ఆనందింపజేస్తాడు. అది గొప్ప విషయం. లోకంలో ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా తక్కువ మంది. స్వతహాగా ఆనంద స్వరూపుడు. ఆయన ఎవరు సేవిస్తారో వాళ్ళని కూడా ఆనందంగా ఉంచుతాడు. రమంతే అస్మిన్ యోగినః ఇది రామ. యోగులు కూడా ఎవరు తలుచుకొని రమిస్తారో ఆనందిస్తారో ఆయన రాముడు. యోగులకు ఏమైనా కోరికలు ఉంటాయండి? అడవుల్లో తపస్సు చేసుకునే వాళ్ళకి బాడీలో స్కెలిటన్ మాత్రమే ఉంటుంది, పెద్దగా కండ ఏమీ ఉండదు వాళ్ళకి. ఆహారమే ఎక్కువ ఉండదు వాళ్ళకి కదా. ఏదో చెట్టు నుంచి రాళ్ళు పడిన ఏదో తింటారో లేకపోతే లేదు. మనకు 3 పూటలు ఉండాలి, మధ్యలో స్నాక్స్ కూడా ఉండాలి. మనకు వేరే విషయం అనుకోండి, మన కేటగిరీ వేరు, మన రూటే సపరేట్. కాబట్టి వారికి అవన్నీ ఏమి ఉండవు. అలాంటి వారికి అసలు ఆహారం తక్కువ తీసుకోవడానికి కోరికలే ఉండవు అసలు. కానీ వాళ్ళకు కూడా రాముడిని చూస్తే ఒక్కసారి ఆలింగనం చేసుకోవాలి అనిపిస్తుంది. రాముడిని చూస్తే అంత కోరిక. అలా ఆనందించేటువంటి వారు. ఇక్కడ జీవాత్మ పరమాత్మ సంయోగం నడుతుంది. రామో రమయతాం శ్రేష్ఠ, ఆనందింపజేసేవాళ్ళు రాముడు శ్రేష్టమైన వాడు. ఇన్ని అర్థాలు వచ్చేట్టుగా పెట్టాడండి. ఆనందో బ్రహ్మ అని ఉపనిషత్ వాక్యం. ఆనందవల్లి అని తైత్రీయ ఉపనిషత్తులో ఉంది. పరమాత్మ ఆనందం ఎంత, వేదం ఇప్పటికీ కనిపెట్టలేకపోయింది. వేదం ఇప్పటికీ కనిపెట్టలేకపోయింది పరమాత్మ ఆనందం ఇంత అని. ఒక్క ఆనందం కాదండి, పరమాత్మకు ఉన్న కళ్యాణ గుణాలు ఇంత అని చెప్పలేము. అంతటి కళ్యాణ గుణాలు. అటువంటి రామం రామనామం, అటువంటి రామం. సో ఇలా శ్రీరామాయణము అంటే సీతాదేవి యొక్క, రామచంద్ర స్వామి యొక్క చారిత్రము శ్రీరామాయణము కదా. శ్రీశ్చ రామశ్చ తయోః అయనం శ్రీరామాయణం. వారిద్దరి యొక్క చరిత్ర. ఎప్పుడైనా ఒక్క రాముడి యొక్క చరిత్ర చెప్పలేదు. మన సంప్రదాయం ఎప్పుడు కూడా శ్రీ సంప్రదాయం కదా. ఎవరైనా పేరెంట్స్ కోరుకుంటారు కానీ నాకు తల్లి ఒకటి ఉంటే చాలు, తండ్రి అక్కర్లేదు అనుకుంటారు ఎవరండి? ఇద్దరు కావాలి. కాబట్టి పరమాత్మ కూడా భగవద్గీత అదే చెప్తాడు. సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని నేను అని చెప్తాడు పరమాత్మ. 2 శ్రీ సంప్రదాయం. లక్ష్మితో కూడినటువంటి నారాయణ మనకు ఉపాధేయం, అంటే మనం ఆరాధించదగినటువంటి వాడు. శ్రీరామాయణం అంటే సీతాదేవి యొక్క, రామచంద్రుడి యొక్క చరిత్ర. ఆయనము నడవడి అని అర్థం. ఇది రామాయణ యొక్క వైభవం, శ్రీరామనామం యొక్క వైభవం. స్కంద పురాణ అంతర్థంగా కూడా ఎన్నో కోట్ల జన్మ ఫలితంగా ఆ సుకృతం ఉంటే తప్ప మనం శ్రీరామాయణాన్ని సేవించలేము అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు మనం
సంక్షేమ రామాయణంలోకి మనం వద్దాం. శ్రీరామాయణం ఎలా వచ్చిందన్న అవతారిక మనం చూసాం. వరుణ మహర్షి ఆశ్రమం, కుమారుడు సనకసనందులు, శాపము, మళ్ళీ భృగు తమ్ముడు ప్రచేతసుడు, ఆయన కుమారుడు ఆటవికుడు, వాల్మీకము, పుట్ట నుంచి బయటకు వచ్చిన వాడు వాల్మీకి, వర్షదేవుడికి కూడా ప్రచేతసుడు పేరుంది, ప్రత్యేకుడు కుమారుడు కాబట్టి ప్రాచేతసుడు. ఇన్ని అర్థాలు మనం చూసాం, అయిపోయింది. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మ ఆదేశం మేరకు నారద మహర్షుల వారు వచ్చారు, వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఎందుకంటే ఆయన రామనామానికి కొన్ని వేల సంవత్సరాలు జపం చేశాడు కాబట్టి ఆయనకు అంతా తెలుసు అప్పటికే. ఆయన ఇది చాలా అద్భుతమైన ఘట్టం. శ్రీరామాయణంలో మనం ఈ మొదటి శ్లోకాన్ని బాగా అనుభవించాలి. మొట్టమొదటి శ్లోకం, తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరివప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. ఈ శ్లోకాన్ని అనుభవిద్దాం. ఇక్కడ మూడు విశేషణాలు నారద మహర్షికి చెప్పబడ్డాయి. ఎన్ని విశేషణాలండి? ఒక విశేషణము వాల్మీకి మహర్షి చెప్పబడింది ఈ శ్లోకంలో. చూద్దాం. తపస్వాధ్యాయ నిరతం. తపస్సు స్వాధ్యాయము, నిరతం ఎల్లప్పుడు. ఎల్లప్పుడు తపస్సునందు, అలాగే స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే తన యొక్క వేదాన్ని అధికరించడము, అధ్యాపనం చేయడం కూడా కదా. అది అందులో ఆ అనుష్ఠానందు ఆసక్తి కలిగినటువంటి వాడు. ఇది ఒక విశేషణం. ఇది ఎవరిది? నారద మహర్షి యొక్క విశేషణం. తర్వాత వాగ్విదాంబరం అంటే చక్కగా మాట్లాడేవాడిలో శ్రేష్టమైన వాడు అని అర్థం. ఇక్కడ వరం అంటే శ్రేష్టమైన వాడు అని అర్థం. వాగ్విదాంబరం. తర్వాత ముని పుంగవం, మునులలో శ్రేష్టమైనటువంటి వాడు. ముని అంటే మననశీల ముని, ఎప్పుడు పరమాత్మ నామాన్ని మననం చేస్తూ ఉండేవాడు. నారాయణ నారాయణ. ఈ మూడు విశేషణాలు నారద మహర్షి. ఒక విశేషణం వాల్మీకి మహర్షి. తపస్వి అంటే తపస్సంపన్నుడు అని అర్థం. ఒక్కసారి ఆలోచించండి. శ్రీరామాయణం రాసింది ఎవరు? ఈ సంక్షేమ రామాయణం ఏ కాండలో ఉంది? బాలకాండలో మొట్టమొదటి శ్లోకం ఏంటి? తపస్వాధ్యాయం. నేను రాసే రామాయణంలో రాస్తూ నేను గొప్ప తపస్సంపన్నుడిని అని రాయటం కరెక్టేనా? మనం పోడుకుంటే దాన్ని ఏమంటాం? స్వోత్కర్ష అంటాం. ఏమంటాం? స్వోత్కర్ష. స్వోత్కర్ష ఉండకూడదు, మనల్ని మనం పోడుకోకూడదు. ఇతరులు మనల్ని పోడాలి, అది వేరే విషయం. కానీ మనల్ని మనం గొప్పగా చెప్పుకోవడం. మరి ఇక్కడ తపస్సంపన్నుడైనటువంటి నేను ఇలా ఎందుకన్నాడు? ఇది స్వోత్కర్ష కాదు. ఇక్కడ తపస్వి అంటే అర్థం ఏంటంటే, అందుకే అంటారు కేవలం సంస్కృత పరిజ్ఞానం ఉంటే మనం ఇతిహాస పురాణానికి వ్యాఖ్యానం చెప్పేయచ్చు అనుకుంటే పొరపాటు. ఆ మహర్షి యొక్క హృదయం తెలియాలి, పెద్దల వ్యాఖ్యానాలు సేవించాలి. తపస్వి అంటే తపస్సే సొత్తుగా కలవాడు అని అర్థం. ఏమర్థం? తప అంటే శరణాగతి అని ఒక అర్థం కూడా ఉంది. పరమాత్మనే పూర్తిగా శరణాగతి చేసినటువంటి వాడు అని ఒక అర్థం. తప ఆలోచనే అని ఇంకొక అర్థం కూడా ఉంది. ఏమర్థం? తప అంటే ఏంటి? ఎప్పుడు ఒక ఆలోచన. ఈ మానవులందరూ బాగుపడడానికి ఒక మంచి గ్రంథం, రాముని యొక్క చరిత్ర ఇవ్వాలని ఒక ఆలోచనలో ఉంటాడు ఆయన. మనం బాగుపడాలి కదా, ఇటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. తాపసే సోచే, బాధ కలిగినటువంటి వాడు కూడా అంటారు. ఏమిటా బాధ? అయ్యో ఈ లోకంలో మానవులు ఎటో వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఏదన్నా వాడు అందించాలని ఒక బాధ, ఒక ఆసక్తి కలిగినటువంటి వాడు అని అర్థం. అటువంటి ఆలోచన కలిగిన వాడు అని ఇక్కడ అర్థం తప్ప గొప్ప తపస్సంపన్నుడు అని ఆయనకాయన చెప్పుకుంటున్న అర్థం కాదు. ఇది మహాత్ములకు ఉండేటువంటి ఒక ఆలోచన. అయ్యో తెలుసుకోకపోతే వాళ్ళు చెడిపోతారు, ఇది వాళ్ళకి చెప్పాలి అనే ఆతృత మహానుభావులకే ఉంటుంది. అందుకనే ఆయన అంత ఆలోచిస్తున్నాడు కాబట్టి తపస్వి అన్నారు. మనకు కూడా ఆలోచనలు ఉంటాయి, అది పొందాలి ఇది పొందాలి. మన గోదా కళ్యాణంలో ఆమె కాసుల పేరు వేసుకొచ్చింది. 5 తులాలు అట. మా ఆయన అడిగితే 10 తులాలు అవుతుంది, ఇప్పుడు కొనియని అన్నాడు. 5 తులాలకి కూడా వస్తుంది, అది పొందాలి ఇది పొందాలి, వాడి ప్రమోషన్ కావాలి, మీ ప్రమోషన్ కావాలి, బిడ్డలు పిల్లలు, ఇవన్నీ మన ఆలోచనలు. కానీ మహాత్మ ఆలోచనలు వీళ్ళందరూ బాగుపడడానికి ఏం చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అవి అటువంటి
సో వాల్మీకి మహర్షికి ఒక విశేషణం, నారద మహర్షికి 3 విశేషణాలు. చూడండి, తపస్సు అంటే చాలా అర్థాలు ఉన్నాయి. గోవిందరాజ వ్యాఖ్యానంలో కృచ్ఛ్ర చాంద్రాయణాది వ్రతాలు ఆచరించుట అని అర్థం. దానికి కూడా తపస్సు అనే పేరు. వేదాధ్యాయం కూడా తపస్సు అనే పేరు. వ్యాకరణానికి కూడా తపస్సు అనే పేరు. ఇక్కడ ధర్మశాస్త్రం ప్రకారంగా చంద్రుడి యొక్క కళలను బట్టి, చంద్రుడు పెరుగుతున్న కొద్దీ ఒక ముద్ద పెంచుకుంటూ ఉండటం, అమావాస్య రోజు తినకపోవడం, ఆ తర్వాత మళ్ళీ ఒక ముద్ద పెంచుకుంటూ రావడం, దంచుకుంటూ రావడం, ఇవి చాంద్రాయణాది వ్రతాలు అంటారు కదా. సో అవన్నీ చేస్తూ ఉండటం, వేదాధ్యయనం చేయడం, ఇటువంటివన్నీ ఆసక్తి కలవాడు అని అంటారు. ఇప్పుడు చాంద్రాయణ వ్రతాలు ఎవరైనా చేస్తున్నారా? చంద్రుడి కళలను బట్టి అంటే ప్రథమ తిథి ఏమిటది? ఆ రోజు ఒక ముద్ద తినాలి. ఆ రోజు మొత్తానికి ఒకటి ఉంటారు. విధియా, అమావాస్య ఉంటావా? మనం పెళ్ళిళ్ళకి వెళ్ళి సాపాట్లను అంతా హాయిగా తిరిగి బయటకు వస్తుంటే, పెద్ద గారు ఐస్ క్రీమ్ తిన్నారా? ఐస్ క్రీమ్ ఉందా? ఐస్ క్రీమ్ ఉందా? తీసుకురా. దాని గురించి గ్యాప్ లేకుండా ఉంది. మనం ఏం చేస్తాం? వర్తాలు మనం వల్ల చాలా వర్తాలు ఉంటాయి. సో వాటి ఎందు ఆసక్తి అంటే అవి చేయడం ఎందుకు అంటే వాటికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది, అలాగే ఆధ్యాత్మిక రీజన్ కూడా ఉందనుకోండి. అవన్నీ చేయడం వల్ల స్వార్థం తగ్గుతుంది, తద్వారా భగవత్ చింతన పెరుగుతుంది అని చెప్తారు. తర్వాత వాగ్విదాంబరం, అక్కడ వేదాన్ని అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు నారద మహర్షి, తెలిసినవాడు, బాగా చదువుకున్నవాడు. చూడండి, బ్రాహ్మణుడికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. వేదాన్ని తను అధ్యయనం చేయాలి, అధ్యాపనము కూడా చేయాలి. అధ్యాపనం కేవలం బ్రాహ్మణులకే ఉంది, క్షత్రియ వైశ్యులకు లేదు. అధ్యాపనం టీచింగ్ లేదు, అవునా? కేవలం బ్రాహ్మణులకే ఉంది. ఇతను వేదాన్ని చక్కగా అధ్యయనం చేసినటువంటి వాడు, అలాగే చెప్పగలడు కూడా. మాట్లాడేవాడిలో చాలా గొప్పవాడు అని అర్థం. విధుల్లాభే అని ధాతు. వాగ్విదాంబరం బాగా తెలుసు, చదువుకున్నాడు బాగా పిల్లవాడు. ఏదైనా అడిగినప్పుడు వాడు చెప్తాడు. మన ఇంట్లో పిల్లలు శ్లోకాలు నేర్చుకుంటూ ఉంటారు. ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు శ్లోకం చెప్పరా అంటే వాడికి మెలికలు తిరుగుతూ ఉంటాడు. వాడు చెప్పడు శ్లోకాలు కదా. కాబట్టి చదువుకున్నవాడు, చదువుకున్న దాన్ని చక్కగా చెప్పగలిగిన వాడు నారద మహర్షి. 2 విశేషణాలు. ముని పుంగవం, మునులలో శ్రేష్ఠుడు అని చెప్పారు. ఈ 3 విశేషణాలు నారద మహర్షికి వేశారు. నారద అంటే అర్థం 2 రకాల అర్థం ఉన్నాయి. ఒకటి నరసంబంధి నార. నార అంటే నరసంబంధి, నరులకు సంబంధించింది అజ్ఞానం. దో అవఖండని అని ధాతువు, దాన్ని జ్యతి, ఛేదించేవాడు అంటే అజ్ఞానాన్ని ఛేదించేవాడు అని ఒక అర్థం నారద అంటే. ఇంకొక అర్థం నారం దదాతీతి నారద, రింక్షయే అని ఒక ధాతు, నశించేది. నశించనిది. నశించని వాడేవాడు పరమాత్మ. దదాతి, పరమాత్మకు సంబంధించిన జ్ఞానాన్ని ఇచ్చువాడు అని అర్థం. అంటే ఆచార్య లక్షణం మొట్టమొదటి శ్లోకంలో చెప్పబడింది. అర్థమవుతుందా? ఆచార్య లక్షణం ఏమిటి? అజ్ఞానాన్ని తీసివేయుట, సుజ్ఞానాన్ని కలిగించుట. మనకున్న అజ్ఞానము పోవాలి, అలాగే జ్ఞానము రావాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏదో డిసీజ్తో ఉన్నప్పుడు ఆ రోగం తగ్గడానికి మందులు ఇస్తారు, బలం రావడానికి టానిక్ ఇస్తారు, అవునా? ఆ 2 ఉండాలి, కేవలం ఒకటే ఉండదు. అలాగే అజ్ఞానం పోవాలి, జ్ఞానం రావాలి. అలా ఇచ్చేవాడు నారద మహర్షి. ఇటువంటి వాడు ఎవరికైనా ఆచార్యులుగా ఉన్నారండి? ముల్లోకాల్లో సంచరించేటువంటి మహాత్ముడైనటువంటి వాడు మీలో ఎవరికైనా ఆచార్యులుగా ఉన్నారా? లేదు. అంటే ఎంత గొప్ప ఆచార్యుడైనా అటు నారాయణుడు సేవిస్తాడు, అన్ని లోకాల్లో ఉన్న మానవుల్ని సేవిస్తాడు, అందరినీ సేవిస్తాడు, అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు. నారద మహర్షి కనబడితే చాలు, మనకి ఏ సంశయాలు ఉన్నా అవన్నీ కూడా విచ్ఛిన్నమైపోతాయి. ఇంకేమి ఉండవు, డౌట్స్ ఏమీ ఉండవు. అంత గొప్ప జ్ఞాని. అందుకే పరమాత్మ యొక్క సంకల్పమే నారద మహర్షి అంటారు. పాప వ్యాస మహర్షి పురాణాలన్నీ అందించాడు, ఎక్సెప్ట్ భాగవతం. ఆయనకి ఏదో లోటు, ఆ లోటులో ఉన్నప్పుడు, ఆ నదీ తీరంలో కూర్చున్నప్పుడు మళ్ళీ నారద మహర్షి వచ్చింది అక్కడికి. వచ్చి ఏమయ్యా ఇంత అన్నాను, ఎవరండి? కృష్ణ పరమాత్మ చరిత్ర రాద్దాం అనుకున్నాను, భారతం మొదలుపెట్టాను, గంగా, గాంగేయ, విచిత్రవీర్యం, ఏవో చరిత్రలు వచ్చే యుద్ధాలు, కొట్టుకోటాలు, 1,25,000 శ్లోకాలు ఎక్కడ పోయిందో పోయింది కృష్ణ పరమాత్మ చరిత్ర. తృప్తి లేదండి అన్నారు. ఏం పర్వాలేదయ్యా, భాగవతం రాయి. భాగవతమా? చెప్పండి మీరే. నారద మహర్షి చెప్పాడు, ఉపదేశం చేశాడు, దాంతోనే ఆయన రాసి తృప్తి పొందాడు కదా. ఏ ఒక గొప్ప సంకల్పం ఉన్నా కూడా అది నారద మహర్షి వల్లనే ఉంది. మనవాళ్ళు ఏదో పేరు పెట్టారు,
ఏదో అగ్గిపుల్ల స్వామి అది ఇది అని పేరు. ఆయన వస్తే ఆయన ఏం చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తారు. ఏదో జరుగుతుంది అంటే ఇక మంచి జరగడం కోసమే వస్తారనమాట. అందుకే వాయురీవ ఆత్మసాక్షి అంటారు. లోపలికి బయటికి వెళ్ళేటువంటి వాయువుకు మన లోపల అనుకుంటున్నాం అన్నీ ఎలా కనబడుతుందో తెలుస్తుంటుందో అలాగే ఆయనకు ఆ సంకల్పం తెలిసిపోతాయి. కాబట్టి ఆ సందర్భంలో ఈయన ఆలోచిస్తున్నాడు, ఎవరు వాల్మీకి మహర్షి లోకోత్తరమైన గ్రంథం ఇవ్వాలి అని. ఆ సమయంలో ఈయన వచ్చాడు, రాగానే సపరేట్ చేశాడు, కూర్చోబెట్టారు. ఇప్పుడు 2వ శ్లోకం నుంచి ఆయన ప్రశ్న అడుగుతున్నాడు. 3:50 బ్రేక్ ఉందా ఆయన? ఏం లేదు కదా. ఎప్పటిదాకా 4:30 4:30 వరకు ఓకేనా? ఓకేనా 4:30 వరకు. ఇప్పుడు ఆయన కూర్చోబెట్టిన తర్వాత 3 శ్లోకాల్లో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఎవరు ఎవరు గట్టిగా ఎవరు అడుగుతున్నారు? ఆ 3 శ్లోకాలు. కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ గోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కోచిత క్రోధో ద్యుతిమాన్ కోణసూయకః తస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని ఈ 3 శ్లోకాల తర్వాత 4వ శ్లోకంలో ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. చూడండి, కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. ఏ మహర్షి, నేనున్న కాలంలో అస్మిన్ కాలే అస్మిన్ లోకే సాంప్రతం లోకే, నేనున్నటువంటి ఈ యుగంలో ఈ కాలంలో నా మాంసనేత్రాలతోని చూడడానికి వీలుగా ఒక నరుడు 16 గుణములు కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడైనా ఉన్నాడా? నాకు వారి గురించి తెలియజేయవలసినది అని ప్రశ్న. ఎవరిది? వాల్మీకి. ఎవరు అడుగుతున్నాడు? ఎవరి ఆశ్రమానికి ఎవరు వచ్చారు? వచ్చాడు. అంటే వాల్మీకి ఒక వేరే ప్లేసు, నారాయణ మహర్షి వేరే ప్లేస్. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఈయన ఏమడుతున్నాడు? స్వామి, నేనుండే లోకంలో ఈ 16 గుణాలు ఉన్న వాళ్ళు ఎవరు అన్నాడు. నాది హైదరాబాదు, మీది చీమకుర్తి. మీరు చీమకుర్తి నుంచి హైదరాబాద్ వచ్చారు, మీకు హైదరాబాద్ తెలియదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, హైదరాబాద్లో గొప్ప పండితుడు ఎవరండి అన్నాడు. ఏమన్నా బుర్ర ఉందండి? హైదరాబాద్ గొప్ప పండితుడు మీకు తెలుస్తుంది, మీ ఊర్లో. మమ్మల్ని అడిగితే తెలుస్తుందండి. చీమకుర్తిలో ఎవరైనా ఉన్నారు అంటే అడగండి, చెప్తాం ఫలానా. మీ ఊర్లో పలానా మా గురించి తెలుసు. గోవిందరాజు వ్యాఖ్యానంలో మొట్టమొదటి ఈ ప్రశ్న అసంబద్ధం, చాలా అసంగతంగా ఉందండి. అసంగతంగా ఉన్న విషయాన్ని ఇతిహాస శ్రేష్టం అని ఎంత అంటాం మనం? కొంచెం మనం కిడ్నీ యూజ్ చేయాలని అర్థం. కిడ్నీ అంటే బ్రెయిన్ యూజ్ చేయాలని అర్థం. ఓకేనా? ఏమిటి అర్థం అంటే, ఈయన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి రాముడి గురించి తెలుసు. ఈ నోస్ అబౌట్ రాముడి కళ్యాణ గుణాలు అట్లా మనసులో ఇట్లా గూడు కట్టుకొని ఉన్నాయి. రామ అంటే చాలా వాల్మీకి మహర్షి కళ్ళ నుంచి ధారాలుగా ఆనంద బాష్పాలు వస్తాయి. నా మనసులో ఉన్నటువంటి రాముల చరిత్ర నేను రాయాలి అంటే నేనుగా రాయకూడదు, ఆచార్య ఉపదిష్టం అవ్వాలి, ఆచార్య ఆజ్ఞ అవ్వాలి. అలా కాకుండా నేను రాస్తాను, నేను చెప్తాను. అందుకని మన సంప్రదాయంలో దాసుడు విన్నపం చేస్తాడు, యథాశక్తి ప్రయత్నిస్తాడు, ఇట్లాగే చెప్తాడు. కానీ నేను చెప్తాను, మీరు వినండి అని ఎవరు అందరు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఎవరు అందరు. మా సంప్రదాయం అంతా కూడా ఆచార్య పరంపర, ఆచార్యముఖత, ఆచార్య మంగళాశాసనంతో విన్నపం చేసే ప్రయత్నం చేస్తాను అంటారు. కాబట్టి నేను రామచరిత్ర రాయాలని నాకు ఏమి యోగ్యత ఉంది? నా ఆచార్యుడు ఎవరు? యువర్ ఆచార్య. మీరు గ్రంథం రాశారంటే మీ ఆచార్యులు ఎవరు? మీకు ఏం యోగ్యత ఉన్నది? తపస్సు చేశారు, బాగానే ఉంది. రాముడి గురించి మీకు తెలుసు అనుకుంటున్నారు. మీకు తెలిసిన విషయాన్ని సంబడి హ్యాస్ టు సర్టిఫై ఇట్. ఇలా ప్రశ్న అడిగాడు. వేదంలో ఒక మాట ఉంది, ఆచార్యాదైవ విద్యా విదిత సాధిష్టం ప్రాపత్ ఆచార్యవాన్ పురుషో వేద. ఆచార్యుడు ద్వారా వచ్చిన విద్యయే సాధిష్టమైన విద్య, మీకు ఫలాన్ని తెచ్చిపెట్టగలదు. ఆచార్యుడు ఉన్నవాడే తెలుసుకున్నవాడు అవుతాడు అని వేదం చెప్పిన మాట. ఫలానా వారు కొంతమంది కనపడుతుంటారు మనం కూడా సొసైటీలో.
ఏదో మాట్లాడుతుంటారు. మన పొరపాటు నుండి ఇంత నాలెడ్జ్ మీకు ఎట్లా వచ్చిందని మీ ఆచారాలు ఎవరండి అంటే నాకు ఎవ్వరు ఆచారం లేదు, నేనే మొత్తం చదువుకున్నాను అనుకోండి. మీ జేబులు ఎంత ఉంటే అంత 500 ఉంటే 500, 1000 ఉంటే 1000 ఇచ్చి సంభావన ఇచ్చి ఇంకోసారి వాడు మొహం చూడకుండా ఉంటే బెటర్. ఆచార్యుడు లేని వాడి దగ్గర మనం ఏది చేయొచ్చు కదా. సాక్షాత్తు శ్రీమన్నారాయణే ఆచార్యుడు కావాలని ఆశపడ్డాడు. పొద్దున్న చెప్పుకున్నాం కదా, పడవాడ మామూలు మాకు ఆచార్యుడు రంగనాథుడు సంతోషపడ్డాడు. రంగనాథుడే ఫాలో అవ్వగలిగింది. మనం ఎవరో అండి ఏదో లైబ్రరీలో గ్రంథాలు పెట్టుకొని చదువుకొని నాకు వచ్చేసండి నాకు తెలుసండి అంటే ఆచార ఉదిష్టం అవ్వాలి. అందుకని నారద మహర్షిని ప్రశ్న అడుగుతున్నాడు. కాబట్టి ఈయన లోకంలో గొప్పవాడు ఎవరు అని ఈయనకు తెలుసు ఆ విషయం, రావడం తెలుసు. కానీ మీరు చెప్పాలి ఆ విషయం. ఎవరు చెప్పాలి? ఆచార్యుడు చెప్పాలి. ఆచార్యుడు చెప్తే అప్పుడు ఈయన అడుగుతున్నాడు, కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్. గుణవంతుడెవడు, వీర్యవంతుడెవడు, ధర్మజ్ఞుడెవడు? తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమన్నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ గోవింద, హరినారాయణ గోవింద, హరినారాయణ గోవింద, భజనారాయణ గోవింద, భజనారాయణ గోవింద, హరినారాయణ భజనారాయణ, హరినారాయణ భజనారాయణ, శ్రీమన్నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ గోవింద, శ్రీ లక్ష్మీనారాయణ గోవింద, లక్ష్మీనారాయణ గోవింద, శ్రీ బదరీనారాయణ గోవింద, హరినారాయణ గోవింద. సౌశీల్యం ఎక్కడ కనపడుతుంది? రెండు రోజులు రేపటి రోజున కూడా రెడీ ఇంట్లో వస్తాం. ఇంకా ఎక్కువ టైం ఎక్కువ